ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన డిష్ కాస్ట్ 50 కూడా కాదు, కానీ దాని వాల్యూ మాత్రం ప్రైసెస్. అది ఏంటి అన్నది చివరి వరకు చూడండి. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేస్తున్న డిష్ చాలా సింపుల్ కానీ ఈజీ రెసిపీ. విన్నాక మెమరీస్ మాత్రం చాలా స్పెషల్. ఒక స్మెల్తో మనల్ని డైరెక్ట్గా చైల్డ్హుడ్ తీసుకెళ్లే డిష్ ఇది. చివరి వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో హాట్ రసం ప్రిపేర్ చేస్తున్నాం. కొన్ని ఫుడ్స్ ఎక్స్పెన్సివ్ కావు, కానీ మన హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటుంది. రసం అంటే నాకు వెంటనే అమ్మ గుర్తుకొస్తుంది. కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఆకలి లేకపోయినా అమ్మ ఫస్ట్ ప్రిపేర్ చేసేది రసం. టమోటాస్ కట్ చేస్తున్న గార్లిక్, కర్రీ లీవ్స్, కొరియాండర్ యాడ్ చేస్తుంది. కిచెన్ మొత్తం స్మెల్తో ఫుల్గా నిండిపోయింది. కుకింగ్ అంటే ఇంగ్రీడియంట్స్ కలపడం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ కోసం కొంచెం ప్రేమ కూడా యాడ్ చేయాలి. ఇంటి వంటలో ఉండే ప్రేమ హోటల్ వంటలో ఉండదు. అందుకే సింపుల్ రసం కూడా స్పెషల్గా అనిపిస్తుంది. మన బిజీ లైఫ్లో అందరం ఫోన్, వర్క్, స్కూల్ అన్నీ బిజీ అయిపోతున్నాం. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అది చాలా వాల్యుబుల్ మూమెంట్. ఫుడ్ ఫినిష్ అయిపోయింది, కానీ ఆ మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయి. కుటుంబం కలిసి ఉంటే ప్రతి భోజనం పండగే. నిజంగానే ఫ్యామిలీతో కలిసి తినే సింపుల్ ఫుడ్ కూడా ఫ్రెష్లా ఉంటుంది. రసం రెడీ అవుతున్నట్టే ఇంట్లో ఒకటే సీట్, రెడీ అయిందా, ఇంకా ఎంత టైం అని కిచెన్ దగ్గరికి రౌండ్స్ వేస్తున్నారు. స్మెల్ వచ్చాక పేషెన్స్ అండి ఎవరికి ఉండదు కదా. కొన్ని ఇయర్స్ తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఓన్ ఫ్రెండ్స్, ఓన్ షెడ్యూల్స్ ఉంటాయి. కానీ ఈరోజు మనం కలిసి తినే మీల్స్, ఈ కిచెన్ కన్వర్సేషన్స్, ఈ నవ్వులు అవి మాత్రం ఎప్పటికీ మెమరీస్గా మిగిలిపోతాయి. చిన్న సంతోషాలు కలిసి ఉంటే పెద్ద ఆనందం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఇంట్లో ఎవరు సిక్ అయినా, వెదర్ కోల్డ్గా ఉన్నా, లేక ఆకలి తక్కువ ఉన్న రసం అంటే ఫస్ట్ చాయిస్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన దాని కంఫర్ట్ ఫీలింగ్ మాత్రం చాలా స్పెషల్. కొన్ని డేస్ స్టమక్కి ఫీల్ చేస్తాయి, కొన్ని ఫుడ్స్ హార్ట్ని ఫీల్ చేస్తాయి. రసం రెండూ చేస్తుంది. కుకింగ్ జాగ్రత్తగా ఉంటే కిచెన్లో ఒక మేనేజర్గా ఉంటారు. సాల్ట్ కరెక్ట్గా ఉందా, రెడీ అయిందా, టేస్ట్ చేయొచ్చా అన్న క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఫైనల్గా సర్వింగ్ టైంకి టేస్ట్ చూస్తే హాఫ్ ఫినిష్ చేసేసారు. హౌస్లో అందరికీ డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. కిడ్స్ స్కూల్, పేరెంట్స్ వర్క్, డైలీ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఒక మీల్ కోసం అందరూ కలిసి కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అక్కడ స్టోరీస్ ఉంటాయి, నవ్వులు ఉంటాయి, స్మాల్ డిస్కషన్స్ ఉంటాయి. అవి ఫ్యామిలీని ఇంకా క్లోజ్ చేస్తాయి. చిన్నప్పుడు రెయిన్ పడుతుంటే అమ్మ హాట్ రసం అన్నం పెట్టేది. టీవీ చూస్తూ ఫ్యామిలీ అందరం కలిసి తిని ఆ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుకొస్తుందండి. మీ ఫ్యామిలీలో ఇలాంటి మూమెంట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. టైం మర్చిపోయింది, మనం పెద్దయ్యాం, కానీ ఆ మెమరీస్ మాత్రం మారలేదు ఫ్రెండ్స్. లైఫ్లో హ్యాపీనెస్ కోసం చాలా దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు కిచెన్ నుండి వచ్చే స్మెల్, ఫ్యామిలీతో కలిసి తిన్న మీల్, ఒక సింపుల్ కన్వర్సేషన్స్ ఫ్యామిలీతో, ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, చాలు మంచి డే అవ్వడానికి. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా అనిపించిందా? కొన్ని ఫుడ్స్ టేస్ట్ వల్ల కాదు, వంట మెమరీస్ వల్ల స్పెషల్ అవుతాయి. నాకు రసం అంటే వెంటనే చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక కిచెన్ నుండి వచ్చే ఆ స్మెల్, అమ్మ పిలిచే ఆ వాయిస్, ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తినే ఆ మూమెంట్స్ ఇప్పటికీ గుర్తొస్తుంటే స్మైల్ వస్తుంది. లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, చాలా టెక్నాలజీ కూడా మారిపోయింది. నిన్న చిన్నగా ఉన్న మనం పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు, రేపు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. అందుకే ఇలాంటి స్మాల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు టైట్గా ఉంటుంది. కిచెన్ క్లీన్ చేయాలి, వెజిటేబుల్స్ కట్ చేయాలి, కుకింగ్ కంప్లీట్ చేయాలి. కానీ ఫ్యామిలీ హ్యాపీగా తింటుంటే ఆ టైట్నెస్ మొత్తం మర్చిపోతాం. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఇల్లు అంటే గొడవలు కాదు మనుషులు, ఇల్లు అంటే గోడలు కాదు మనుషులు. అవును కదా. హౌస్ని హోమ్గా మార్చేయండి ఫ్యామిలీని. ఈరోజు సింపుల్ రసం ప్రిపేర్ చేస్తున్నాం, కానీ ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ మాత్రమే లేవు,
కొంచెం ప్రేమ, కొంచెం కేర్, కొంచెం మెమరీస్ కూడా ఉన్నాయి. అందుకే ఇంటి ఫుడ్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. మీ ఇంట్లో కంఫర్ట్ ఫుడ్ ఏంటి ఫ్రెండ్స్? రసమా, సాంబారా, కర్డ్ రైసా? కమెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదవడం మాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ మెమరీస్, ఫన్ మూమెంట్స్, హార్ట్ టచింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, సీ ద నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ. బాయ్.